వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చాక బ్రేక్ఫాస్ట్ ఇక్కడే, లంచ్ ఇక్కడే, డిన్నర్ కూడా ఇక్కడే. అండ్ ఇక్కడ చూసావంటే ఆఖరి బ్రష్లు కూడా ఇక్కడే పెట్టుకుంటాను నేను. ఎందుకంటే అంత టైం ఇది మనకు మోస్ట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే, కాబట్టి అన్నీ దగ్గర దగ్గర పెట్టుకుంటాను నేను. ఎవడో చెప్పాడు ఎంఎన్సీ కంపెనీలో వర్క్ తక్కువ ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి. నరికేలోని ఇక్కడికి వచ్చి తెలుస్తుంది ఎంత వర్క్ ఉందో, ఎంత ఎంజాయ్మెంట్ ఉందో అని. యాక్చువల్లీ మా ఇంటి పక్కన నైబర్ ఒకడు ఒక ల్యాప్టాప్ పెట్టుకొని వాడు ₹1,00,000 కొడుతున్నాడు. మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను 2 సిస్టంలు పెట్టుకున్నాను కదా, వీడికి ఎంత కదన్నా 1,00,000 పైన వస్తుందని వాళ్ళ ఫీలింగ్. కానీ గ్రౌండ్ రియాలిటీ మాకు మాత్రమే తెలుసు. నేను లంచ్ తినేది కూడా ఇక్కడే. ఎందుకంటే ఎప్పుడు ఎవడు మెసేజ్ చేస్తాడో, ఎప్పుడు ఎవరు మీటింగ్ పెడతారో తెలియదు. వాళ్ళకి మూడు వచ్చినప్పుడు మీటింగ్ పెడతారు, అప్పుడు మనం ఉండాలి కదా. ఇప్పుడే మీటింగ్ అయిపోయింది, మనమేమో యాజ్ యూజువల్ ఏం వినలే. ఇప్పుడేమో డౌట్ ఉంది, ఇప్పుడు అడిగితే ఏమో తిడతాడు. సరే ఎవరినొకరిని అడుగుదాం. ఓకే, ఒకరిని అడుగుదాము. హలో ఆంటీ, ఒక డౌట్ ఉంది. సారీ. మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితోలు ఎక్కువ అండి. రాత్రి 10 అవుతుంది, డిన్నర్ కూడా చేయకుండా వర్క్ చేసుకుంటాను. నేను అంత వర్కాహాలిక్. ఇంకా స్నానం కూడా చేయలే, ఇది అయిపోయినాకే స్నానం చేయాలి. చారి గారి అన్యాయం. ఇన్ని అవమానాలు భరిస్తే ఇంకా ఎందుకు ఇక్కడ పనిచేస్తున్నారు? రిజైన్ చేసేచ్చుగా. నేను ఏమైనా గవర్నర్ ఉద్యోగం చేస్తున్నారా బాబు రిజైన్ చేయడానికి? ఇక్కడికి రావడమే మన చేతుల్లో ఉంటుంది, కానీ పోవాలనుకుంటే పైకి తప్ప బయటికి వెళ్ళలేము. ఆఖరికి నేను దయాలు తిరిగే టైంలో కూడా వర్క్ చేసుకుంటూనే కూర్చుంటాను. ఈరోజు ఇంకా చేసింది చాలు, నేను ఈరోజు సేవ క్లోజ్ చేసి పడేస్తా.